హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. చూడండి, ఈరోజైతే నేను ఈ నైట్ అయితే కాలు నొప్పిస్తుందని చెప్పేసి పాత్రలు కడుక్కోకుండా అట్లే పనుకొనేస్తున్నాను. కడగలేదు, పొద్దున్నేకైతే అట్లే ఉన్నాయి. పాత్రలు కడుగుతూ ఉన్నాను కానీ సెల్లేస్తుంది. అందుకోసమే నేను కాఫీలు టీలు తాగను, కానీ సెల్ ఎక్కువైతుంది, వర్షం వస్తుంది కదా, అందుకోసమే పాత్రలు క్లీన్ చేస్తా అంటే చల్లగా ఉండే నీళ్ళు సెల్లేస్తా అంటే అందుకోసమే బ్రూ పౌడర్ వేసుకొనేసి పాలలోకి తాగుతున్నాను. కాఫీలు టీలు ఏం తాగను, చెల్లి కోసం అవి తాగుతున్నాను. ఇంకా పాత్రలు అయితే అంతా క్లీన్ చేశాను. చూడండి, పాత్రలు క్లీన్ చేసేసి పాలు కాగబెట్టేస్తా ఉన్నాను. పాత్రలు క్లీన్ చేసుకొని కాళ్ళు ఆడళ్ళు ఏమన్నా బాగలేదంటే కానీ ఎంత పని అయినా కానీ ఎవరు చేసేవాళ్ళు ఉండలేదు. ఎప్పుడైనా కానీ మనమే చేయాల్సి వస్తుంది, ఎంతసేపు అయినా కూడాను. చూడండి, కొద్దిసేపు అట్లా మనం బాగాలేదని చెప్పేసి రెస్ట్ తీసుకున్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండలేదు మగవాళ్ళకి. కానీ చేసే పని చేస్తూనే ఉండాలి. ఇంకా టిఫిన్ కూడా చేసేస్తున్నాను నేను, లెమన్ రైస్ చేసేస్తున్నాను. చూస్తారు కదా, లెమన్ రైస్ చేసే వర్షం అయితే వచ్చేస్తుంది, చలేస్తుంది, జడి పట్టుకోయింది వర్షము. అందుకోసమే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా తొందరగా పాత్రలంతా క్లీన్ చేసేసి కాలు ఎందుకో ఎక్కువ నప్పించేస్తా అంటే నేను నైట్ అట్లే పనుకొనేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి వచ్చేసి నేను బజ్జీలు చేస్తానమ్మా, మసాలా బజ్జీ, మిరపకాయ మసాలా బజ్జీ చేస్తానమ్మా, అంతా రెడీ చేసి నువ్వు అని చెప్తే నాకు చేయమని నాకు కాదు నాయన అని దానికి నేనే చేస్తాలేమని. నా కొడుకు సూపర్గా చేస్తాడు మిరపకాయ బజ్జీ, చాలా బాగుంటుంది. నాకు అసలు రాదు ఇట్లా చేసేది, అందుకోసమే రెడీ చేస్తాను లేప్ప అని చెప్తే. చూడండి, క్యారెట్ కూడా మసాలా బజ్జీకి ఇదంతా క్యారెట్ తురుముతా ఉన్నాను. అంత పొట్టు తీసేసి నీట్గా కడుక్కొనేసి క్యారెట్ తురుముతా ఉన్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా అంతే సన్నగా కట్ చేసుకోనల్లా, లేదంటే వాడు ఒప్పుకోడు. పెద్దగా వేస్తే అమ్మ పెద్దగా వేస్తే బాగుండలేదమ్మా అని చెప్తాడు. అందుకే చిన్నగా అయితే కట్ చేయాలంట. అందుకే బండిపైనే అయితే చిన్నగా వస్తుంది. చూసారు కదా, ఇట్లయితే ఇంత చిన్నగా కట్ చేసుకున్నలా ఎంత టేస్ట్గా చేసిస్తాడంటే. నేనైతే ఊరికే మామూలుగా మిరపకాయలు కట్ చేసుకొనేసి పిండి కలుపుకొనేసి అవైతే బజ్జీలు వేస్తూ ఉంటాను ఊరికే నార్మల్గా. మా అబ్బాయి అయితే ఇట్లా మసాలా బజ్జీ చేస్తాడు, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా తినాలా అనిపిస్తుంది. ఒక్కొక్కరు 10 కానీ 15 కానీ తినేస్తారు, అంత టేస్టీగా చేస్తాడు మా పెద్ద అబ్బాయి. చాలా నీట్గా చేస్తాడు, క్లీన్గా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇంత బాగా చేస్తుంటాడో. కానీ వాడు అన్నీ చేసి ఏమేమి వేస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది చూస్తాను. కానీ వాడు చేస్తే టేస్ట్ అంతా మాకు రాదు. చేస్తే మేము వాడు చేసినప్పుడు తింటే ఎంత టేస్ట్ వస్తుంది, మాకు అట్లా రాదు. ఇది కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేస్తాను, అది కూడా చిన్నగా కట్ చేసేయాల. వాడు ఎట్లా చెప్పింటే అట్లే చేయాలి, లేదంటే వాడు విసుక్కుంటాడు, ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. అందుకోసమే వాడు చెప్పినట్లే కట్ చేసి అంత పెడతా ఉన్నాను. చలికి కదా, చలి కోసము చేస్తాలేమ్మా అని చెప్పినాడు, లేదంటే బయట తీసుకొస్తాము అంటే ఏంటి. బయట అయితే మసాలా బజ్జీలు అయితే ఇక్కడ దొరకలేదు, మామూలు బజ్జీలు అయితే దొరుకుతాయి. అందుకోసమే ఇంట్లో అయితే చేస్తాం. బయట కూడా మనము ఇంట్లో అయితే ఎన్ని కావాలని తినొచ్చు, బయట ఎన్ని తింటాం చెప్పండి. కొద్దిగా అయితే ఇప్పుడైతే మనకి 10 రూపాయలకు 3 ఇస్తారు, 20 రూపాయలు ఇస్తే 6 ఇస్తారు, అంతే. ఎన్ని తింటాం మనము, ఒక్కొక్కరు 5 అన్నా తింటాం. ఒక్కొక్కరికి 5 కావాలన్నా 20 రూపాయలు అట్లయితుంది. 100 రూపాయలు అయితే అందరికీ వస్తాయి. 100 రూపాయల బదులు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా. నిమ్మకాయ కూడా కట్ చేసేయాల. చూడండి, మసాలా వడకైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టాను నేను. మిరపకాయలు కూడా నీట్గా అంతా కడిగి పెట్టేస్తాను, తేమ ఆరుకొనేస్తుంది అని చెప్పి. ఇంకా ఇవి నేను కట్ చేసేది మా అబ్బాయి ఒప్పుకోడు. ఇట్లా కట్ చేస్తానంటే నేనైతే నీలోన ఇట్లా కట్ చేసి ఇస్తాను, వాడు ఒప్పుకోడు. వాడైతే మధ్యలోకి ఎట్లా కావాలో అట్లా కట్ చేసుకొనేస్తాడు నీట్గా. నాకు ఇంకా ఎందుకులే పేరు పెడతాడని చెప్పేసి ఊరికే కడిగేసి పెట్టేస్తున్నాను. చూడండి, వీడైతే ఇట్లా కట్ చేసుకొనేస్తాడు మా అబ్బాయి. ఇంకా పిండి కూడా వాడే కలుపుకొనేస్తాడు అంతానా. చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు అయితే. నాకైతే ఎప్పుడు నేనైతే అడుగుతాను, చేసి నాకు బజ్జీలు మసాలా బజ్జీ తినాలా అని చెప్పేసి. దాంట్లోకి కారం పిండి, జీలకర్ర, ఉప్పు, సోడా అన్నీ వేసేస్తున్నాడు. చూడండి ఎంత బాగా అంతా కలుపుకొనేసి చేసేస్తాడు. ఇప్పుడైతే చాలా సూపర్గా ఉంటాయి. మా ఆయనకి నాకైతే చాలా ఇష్టము మా అబ్బాయి బజ్జీలు చేసి ఇచ్చేది. ఇట్లా వర్షం వచ్చినప్పుడు వాడైతే పాపము ఖాళీగా ఉండడు, పెయింట్ షాప్లోనే బిజీగా ఉంటాడు. మాది పెయింట్ షాప్ ఉంది కదా, అక్కడైతే బిజీగా ఉంటాడు. చిన్నోడు కూడా అంతే, వాడికైతే చిన్నోడికి అసలు రాదు ఇట్లా అవన్నీ చేసేది. ఊరికనే తింటాడు అంతే, వాళ్ళ అన్న చేసిస్తే. వాడికైతే ఏం రాదు ఇట్లా అంతానా, తినేది ఒకటి వచ్చి అంతే. వాడు షాప్లో ఉండేస్తాడు, వీడైతే ఎప్పుడన్నా ఇట్లా చేసిస్తూ ఉంటాడు. ఇంకా షాప్ లేకున్నప్పుడైతే అన్నీ బాగా చేసిస్తూ ఉండే నీట్గా. ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఇవన్నీ చేసిస్తూ ఉండే నీట్గా. కానీ ఇప్పుడైతే షాప్ ఉంది కదా, అందుకోసమే బిజినెస్ మీద పడిపోతూ ఉంటారు. చూడండి, ఆయిల్ కాగింది, వేసేస్తున్నాడు. నాకైతే అవి ఉడుకుతా ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తిందాము అని చెప్పేసి. నాకంటే మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టము.
వేరే బజ్జీలు ఆనియన్ బజ్జీలు అట్లా చేస్తుంటాం కదా, అవి ఇష్టం ఉండదు. చూసారు కదా, నేను చేస్తే ఇట్లా రాదు ఎందుకో ఏమో. మా అబ్బాయి చేస్తేనే ఇంత బాగా వస్తాయి బజ్జీలు, ఇంత పెద్ద పెద్దగా అవుతాయి. నేను చేస్తే చిన్న చిన్నగా వస్తాయి. మా అబ్బాయి అయితే పిండి కూడా ఎక్కువ వద్దుకోడు. ఇంకా మసాలాకైతే రెడీ చేసుకునేస్తున్నాడు. బజ్జీలు అయిపోయినాయి. ఈ మసాలాకి క్యారెటు, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకున్నాడు. కొంచెం కారం పిండి, కొంచెం ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్గా కలుపుకొనేస్తున్నాడు. టేస్ట్ ఇదే ఉండేది. దాంట్లోకి నిమ్మరసం కూడా వేస్తున్నాడు. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా చేసిస్తున్నాడో మా అబ్బాయి. నేనైతే ఇంకా కూర్చొనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు చేసిస్తాడో తిందాము అని చెప్పేసి. మసాలా వడ అంటే ఇట్లా చేస్తాడు, అంత సూపర్గా ఉంటుంది. చూడండి ఇట్లా మధ్యలోకి అయితే అంతా కట్ చేసుకొనేస్తాడు. ఇట్లా 2 ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొనేస్తాడు. కట్ చేసేసి దాంట్లోకి అన్నీ ఇట్లా రెడీ చేసుకుంటాడు. ఒక్కసారి అన్నీ కట్ చేసుకొనేసి తర్వాత అన్నీ రెడీ చేసి ఇస్తాడు. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూడండి దీంట్లోకైతే ఇట్లా నింపి నింపి ఇస్తాడు. తింటా ఉంటే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మాకైతే బాగా ఇష్టము ఇది. బయట అయితే దొరకదు ఇట్లా వడ. పెద్ద పెద్ద హోటల్లో అట్లా దొరుకుతుందేమో, ఇక్కడ బయట అయితే ఎక్కడ వేయరు ఇట్లాంటిది. మామూలు వడలు అయితే మిరపకాయ వడలు అయితే వేస్తూ ఉంటారు. మా అబ్బాయి అయితే ఇట్లయితే రెడీ చేస్తుంటాడు. ఇంకా దాంట్లో గరం మసాలా వేయాల్సిండే. ఇంక మేము వద్దులేపా అని చెప్పేసి చెప్పిన దానికి ఊరికే అయిపోయినాడు. గరం మసాలా వేసినా కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది గరం మసాలా. అట్లా కొద్దిగా పైన అట్లా ఉద్రిసి చేస్తే చూస్తారు కదా. మా ఆయనకి నాకు ఇద్దరికి ఇట్లా వేసి ఇచ్చినాడు. తింటాన్నాము, మా ఆయన తింటా ఉన్నాడు. ఇంకా చెల్లేస్తుంది కదా, వర్షం పడుతుంది, అందుకోసమే వేడి వేడిగా మిర్చి బజ్జీ, మసాలా మిర్చి బజ్జీ సూపర్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే చూడండి. మా ఆయన కొద్దిగా తినేసి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా వాంచుకొనేసాను. ఒక 5-6 తినేస్తాను నేను. ఎవరేమన్నా అనుకోని ఎన్ని పెట్టుకోండారు తినేకి ప్లేట్లో చూసి అనుకుంటారు. ఏమన్నా అనుకోండి, మన ఇష్టం. అండి మనం ఇంట్లో నిమ్మకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, ఏంటికైనా కానీ అవి తుప్పులు పడేయకుండా మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే అవుతాయి. ఇట్లా ఒక పేపర్ తీసుకొనేసేలా, ప్లాస్టిక్ పేపరు తీసుకొనేసేసి దీంట్లోకి ఈ నిమ్మకాయ ఉప్పులు రసం పిండుకొని పక్కన పడేయకోకుండా ఇట్లా యూస్ చేసుకుందాము. ఆ పేపర్లోకి వేసేసుకొని దాంట్లోకి 2 కర్పూర బిళ్ళలు పౌడర్ చేసుకొని దాంట్లోకి వేసేసి ఇట్లా గంటేస్తాము. దీన్ని మనకి బాగా యూస్ఫుల్ టిప్స్ అయితే అవుతాయి ఇవి. చూడండి ఇట్లాది ఒక 4 స్పూన్ తీసుకొనేసేసి ఇట్లంతా వాటికి గుచ్చేస్తాము. ఈ గుచ్చేసి ఇవంతా ఇట్లా ఓలు పడేస్తాయి కదా, ఇవి మనకి ఏంటికి పనికొస్తాయంటే చూడండి, వాష్రూమ్లో పెట్టుకొనొచ్చు, స్మెల్ రాకోకుండా, దోమలు రాకోకుండా. ఇదైతే వాషింగ్ మిషన్ మనము బట్టలంతా వేసేసి అయిపోయిన తర్వాత మూతేస్తాం. తర్వాత బట్టలు వేసేదాకా తీము. అది బ్యాడ్ స్మెల్ రాకోకుండా, మాగుడాసన రాకోకుండా ఉండాలంటే ఈ పేపర్ దాంట్లోకి వేసేసి మనము ఇట్లా బట్టలు వేసినాడంతా తీసేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇట్లా వేస్తా అంటే స్మెల్ హాయ్ అండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా, మనకి బాగా గ్రోత్ కావాలంటే, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే, వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే చూడండి, ఒక గిన్నె తీసుకొనేసి దాంట్లోకి బియ్యం కొద్దిగా వేసుకున్నాలా, టీ పొడి కొద్దిగా, దాంట్లోకి మెంతులు 1 స్పూన్ అన్ని మెంతులు, మందారం ఆకులు, మందారం పూలు ఇవన్నీ వేసేసుకోనాల మనము. ఇవన్నీ వేసుకొనేస్తే మనకి చూడండి వైట్ హెయిర్ రాకోకుండా హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసేసేయాల, ఒక 1/2 గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసుకొనేసి దీన్నంతా బాగా ఉడికించుకొనేస్తాం మనము. స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకుందాం. స్టవ్ పైన పెట్టి ఉడికించుకొనేసి చాలా ఉడికిపోయేదాకా కూడా అయితే పెట్టుకోకూడదు. చూడండి ఇట్లా ఉడకల్లా, కొద్దిగా ఉడికేదాకా అట్లా పెట్టుకొనేసి దాన్ని అయితే మనము చూడండి ఇట్లా వడగట్టేసేయాల. వడగట్టుకోలేకపోతే లేదంటే అంత గట్టిగా అయిపోతుంది, మనకి నీరు అనేది రాదు. మనం స్నానం చేసినప్పుడంతా ఇది ఇట్లా పెట్టుకొనేస్తే షాంపూ కలిసుకొనేసి కొద్దిసేపు ముందునే దీంతో అంతా తలకాయ అంతా మసాజ్ చేసుకొనేసి కొద్దిసేపు తర్వాత మనము స్నానం చేసుకొనేస్తే, ఒకేసారి కాదు మనం ఎప్పుడు స్నానం చేస్తామో తల స్నానమో అప్పుడంతా ఇది పెట్టుకొనేసి హెయిర్ గ్రోత్ బాగా. అయ్యండి నైట్లో మనము సింక్ అంతా క్లీన్ చేసిన తర్వాత, పాత్రలు అన్నీ కడిగేసిన తర్వాత చూడండి మనకి క్రిములు బద్దింకులు ఏమీ రాకూడదంటే దీన్నైతే ఎట్లా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. మనము ఎప్పుడు ఇట్లా చేస్తుంటే పాత్రలు అయిపోయిన తర్వాత ఇట్లా చేస్తుంటే చూడండి 1 స్పూను బేకింగ్ సోడా వేసేసేలా. ఈ జాలరీ ఉంటుంది కదా దీంట్లోకి నైట్ పాత్రలన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా చేస్తే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. నీళ్లు బాగా మరగపెట్టేసుకోనాలా. చూడండి బాగా కాలుతా ఉంటే నీళ్లు బేకింగ్ సోడా వేసేసి దాంట్లోకి సింక్లోకి ఈ నీళ్లు పోసేస్తే దాంట్లో బ్యాక్టీరియా ఉండేదంతా చచ్చిపోతుంది, బద్దింకులు కూడా రాకుండా అయిపోతాయి. మనం ఆయిల్ కడిగింటాం కదా అది కూడా కరిగి అంతా నీళ్లు వెళ్ళిపోతాయి. లేదంటే అట్లే గడ్డు కట్టుకొనేసేసి అంత బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఇవి బద్దింకులు రాకూడదు బయట నుంచి పైప్లో వెళ్ళి అని చెప్పి ఈ స్మెల్కి రాకుండా అయిపోతాయి. ఇవి కర్పూరం ఉంటాయి కదా, కర్పూరం బిల్లు ఒక 4 బిల్లులు పెట్టేస్తే నైట్లోనే అవి లోపలికి వచ్చేటివి ఏటువైనా పురుగులైనా బద్దింకులైనా రాకుండా ఇట్లా ఈ స్మెల్కి అనేది వాపస్ వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ఇట్లా చేస్తే మంచి టిప్స్.
హాయ్ అండి, నిమ్మకాయలు కట్ చేస్తుంటాం కదా, చూడండి ఈజీగా జ్యూస్ తీయచ్చు మనము దీంట్లో. ఇది నిమ్మకాయ లోపల కట్ చేసుకొనేసేసి చూడండి, జాలరీ ఉంటుంది కదా, మనము ఏదైనా తేలేసి జాలరీ ఇట్లా తీసుకొనేసి దీంట్లోకి చూడండి రివర్స్ ఇట్లా గూరేసి మనము దాన్ని అయితే నిమ్మకాయ ఉప్పు ఇట్లా వేసేసి అరచేతిలో వేసేసి ఇట్లా బాగా రుద్దేసిడిస్తే రసం అనేది బాగా వచ్చేస్తుంది. కొద్దిగా కూడా నిలిసేలేదు దాంట్లో, చూసారు కదా. దీంతో అయితే అంతా ఇట్లా అనేసిడిస్తే ఇంకా చెయ్యి అరసే వేసేసి ఇట్లా ఒకేసారి అనేస్తే ఒకేసారికి అయితే అంతా వచ్చేస్తుంది ఈ రసము అనేది. చూసారు కదా, ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా. మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. ఎన్ని మనము నిమ్మకాయలు అయినా కూడా ఇట్లా వేసి రసం అయితే తీసుకొనొచ్చు. చూడండి చేతులు నప్పికోకుండా వేళ్ళు ఇట్లా అన్నం మనం పిసుకోకుండా ఇట్లంతా అనేస్తే అరచే వేసి ఇట్లా అనేసేయాల. చూడండి ఎంత ఈజీగా వస్తుందో, చూసారు కదా. రసం కొద్దిగా కూడా ఆ ఉప్పుల్లో అయితే నీళ్ళలేదు, రసం అయితే అంతా వచ్చేసింది నీట్గా. చూడండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. చూసారు కదా ఎంత రసం అయితే వచ్చేసిందో. హాయ్ అండి, వెల్లుల్లిపాయ పొట్టు అయితే ఎట్లా తీస్తారు మీరు, నేను ఈజీగా తీసే చూపిస్తాను చూడండి. కాడు కాకుండా కాడు ఉంటుంది కదా వెనకాల, అట్లా కాకుండా ఇట్లా ఉల్టా తీసుకొనేసి ఇట్లా పప్పు గుత్తి తీసుకొనేసి దానికైతే ఇట్లా పగలగొట్టుకనాలా. పగలగొట్టేస్తే చూడండి మనకి ఈజీగా ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా వలుసుకొనొచ్చు. ఇట్లా కొట్టేసి ఇడిస్తే మనం చూడండి అక్కడ పైన అంతా ఇది దిండొచ్చి ఉంటుంది కదా, అది ఒక బాటిల్ తీసుకొనల్లా. ప్లాస్టిక్ తీసుకోకూడదు, సీసా తీసుకొనేసి దాంట్లోకి ఆ వెల్లుల్లి అనేది వేసుకొనేసి మూత పెట్టేసి బాగా ఇట్లా చూడండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా మనము అల్లడిచ్చేస్తే అంతా పొట్టంతా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, ఇట్లయితే అంతా వచ్చేస్తుంది. మనము అన్నీ ఏరుకొని అయితే పక్కకు పొట్టు ఊరికి ఇట్లా అంటేనే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో. లేదంటే వెల్లుల్లి వలుచుకోవాలంటే వంటగదిలో మనకి ఇదే ఒక పని అనేది అయిపోతుంది. తొందరగా పని అయ్యలేదు, వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవే పని సరిపోతుంది మనకి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. వీటిని అయితే పొట్టు అయితే ఇట్లా ఊవేస్తే అంతా వెళ్ళిపోతుంది. ఈజీ పని చూడండి, ఎంత మంచి